హలో ఫ్రెండ్స్, నా పేరు జితేంద్ర. మీరు చూస్తుంది టెక్ జితేంద్ర యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే iPhone 11 అన్బాక్సింగ్ చేస్తున్నా. ఇదైతే 128GB వేరియంట్. ఇదైతే ఈ 74,000 పడింది ప్రైస్ అయితే. ఇంకా మనకి స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళిపోయినట్టుగా ఇదైతే మనకి ర్యామ్ 4GB, ఇంకా బాక్స్ పైన సైడ్ చూసుకున్నట్టయితే యాపిల్ లోగో, ఇంకా iPhone అని రాశారు. ఇంకా మనకి వైట్ బాక్స్ తోటి వస్తుంది. మనకి ఇదైతే వితౌట్ ఇన్క్లూడింగ్ మనకి ఇయర్ఫోన్స్ అయినా చార్జర్ అయితే ఇస్తున్నారు వీళ్ళైతే, యాపిల్ కంపెనీ వాళ్ళు అయితే. 2020 ఎడిషన్ ఇదైతే యాపిల్ iPhone 11. ఇదైతే బ్లాక్ కలర్ తీసుకున్నా, కొంచెం గ్రే ఫినిష్ ఉంటుంది. ఇదైతే ఎడిటింగ్ చేసింది కదా iPhone 11లోనే ఎడిటింగ్ చేశాను వేరే సాఫ్ట్వేర్ తోటి. ఇంకా iPhone బాక్స్ సైజ్ మొత్తం అన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. మనకి ఇదైతే మనకి 12 మెగాపిక్సెల్ రైడ్ కెమెరాస్ ఇచ్చారు. 2 అంటే ఒకటి వైడ్, ఇంకోటి ఏమో అల్ట్రా వైడ్. ఇదైతే మనకి నైట్ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి బ్యాటరీ చూస్తున్నట్టయితే 3110 mAh బ్యాటరీ తోటి వస్తుంది. మనకి 6.1 డిస్ప్లే ఇంచ్ వస్తుంది. మనకి ఇదైతే యాపిల్ A13 బయోనిక్ చిప్ అన్నట్టు తెలిసింది ఇదైతే. అండ్ మనకి కెపాసిటీ చూసుకున్నట్టయితే 128GB. ఇంకా చూసుకున్నట్టయితే యాపిల్ మనకి iPhone X టైప్లోనే ఉంటుంది. ఇంకా మనకి ఇదైతే iPhone 11 ఇదైతే మనకి ఇదైతే హైట్ చూసుకున్నట్టయితే 150.9 mm వస్తుంది. మనకి విడ్త్ చూసుకున్నట్టయితే 75.7 mm వస్తుంది. థిక్నెస్ చూసుకున్నట్టయితే 8.3 mm వస్తుంది. మనకి వెయిట్ చూసుకున్నట్టయితే 194 grams వస్తుంది. మనకి ఇదైతే బిల్డ్ మెటీరియల్ చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ ఇంకా చూసుకున్నట్టయితే గొరిల్లా గ్లాస్. మనకి ఇది కలర్ వేరియంట్స్ అయితే మనకి బ్లాక్, గ్రీన్, పర్పుల్, ఇంకా రెడ్, ఇంకా వైట్, ఇంకా ఎల్లో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఇది వాటర్ ప్రూఫ్ కూడా సపోర్ట్ చేస్తుంది. వాటర్ రెసిస్టెంట్ మనకి అప్ టు 30 minutes ఇన్ డెప్త్ ఆఫ్ 2 meters సపోర్ట్ చేస్తుంది. మనకి IP68 మనకి ఇంకా మనకి డస్ట్ ప్రూఫ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇదైతే మనకి స్క్రీన్ సైజ్ చూసుకున్నట్టయితే మనకి 6.1 inch అంటే మనకి 15.49 centimeters. మనకి ఇదైతే iPhone అన్బాక్స్ ఓపెన్ చేయగానే మనకి iPhone 11 అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ అన్బాక్స్ చేశాను, బ్లాగ్లో అయితే చూపించాను. మనకి విత్ వ్రాప్ వస్తుంది. నేను ఆల్రెడీ వ్రాప్ అయితే తీసాను, అందుకనే మీకు iPhone 11 అయితే. ఇదైతే మనకి గ్లాస్ మెటీరియల్ వల్ల ఎక్కువ మనకి ఫింగర్ ప్రింట్స్ అయితే పడతాయి. ఇంకా మనకి డౌన్ సైడ్ చూసుకున్నట్టయితే ఇంకా లైటింగ్ పోర్ట్, ఇంకా మనకి స్పీకర్స్, ఇంకా మైక్రోఫోన్ అయితే ఇచ్చారు. ఇదైతే చూసుకున్నట్టయితే బ్లాక్ కలర్. ఇదైతే సైడ్ చూసుకున్నట్టయితే మనకు పవర్ లాకర్ ఇచ్చారు. ఇంకా మనకి యాంటీనా బ్యాండ్ కూడా ఉంది బ్లాక్ కలర్లో. అండ్ మనకి ఇదైతే ఆస్పెక్ట్ రేషియో చూసుకున్నట్టయితే 19.5:9 ఆస్పెక్ట్ రేషియో సపోర్ట్ చేస్తుంది. మనకి ఇదైతే మనకి సింగిల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. మనకి ఇదైతే నానో సిమ్ అది కూడా. మనకి సైడ్ చూసుకున్నట్టయితే పవర్ అప్ అండ్ డౌన్, ఇంకా సైలెంట్ బటన్, ఇంకా మనకి యాంటీనా బ్యాండ్ అయితే ఇచ్చారు మనకి ఇదైతే. అండ్ మనకి ఇదే ప్రాసెసర్ చూసుకున్నట్టయితే ఎక్సో కోర్ తోటి వస్తుంది. మనకి 2.65 GHz, ఇంకా డ్యూల్ కోర్, ఇంకా లైట్నింగ్ ప్లస్ 1.8 GHz, ఇంకా క్వాడ్ కోర్ థండర్ బోర్డ్ తోటి వస్తుంది మనకి ఇదైతే. ఇంకా మనకి ఆర్కిటెక్చర్ చూసుకున్నట్టయితే 64-bit వస్తుంది. మనకి గ్రాఫిక్స్ చూసుకున్నట్టయితే యాపిల్ GPU 4 core గ్రాఫిక్స్ వస్తుంది. మనకి ఇదైతే ర్యామ్ 4GB అని మనకు తెలిసింది. ఇది మనకి బూటప్ టైం చూసినట్టయితే 33.0 seconds పడుతుంది. మనకి ఇదైతే మనకి అవైలబుల్ స్టోరేజెస్ చూసుకున్నట్టయితే మనకి ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి 64GB, 128GB, ఇంకా 256GB. నేను తీసుకున్నాము 128GB యూట్యూబ్ పర్పస్ మాత్రమే. అండ్ మనకి ఇదైతే ఫ్లాష్ అయితే రెటీనా ఫ్లాష్ సపోర్ట్ చేస్తుంది మనకి ఇదైతే. అండ్ కెమెరా మనకి ఫ్రంట్ ఫేసింగ్ చూసుకున్నట్టయితే మనకు ఒక నాచ్, బిగ్ నాచ్ తోటి వస్తుంది. మనకి 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇదైతే మనకి వీడియో రికార్డింగ్ చూసుకున్నట్టయితే 4K 60 frames/s, 4K 30 frames/s, 1080p HD మనకి 30 frames/s, HD 60 frames/s కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి 3840x2160 30 frames/s, ఇంకా 9020x1080p 60 frames/s కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి రెవల్యూషన్ చూసినట్టయితే మనకి 12 మెగాపిక్సెల్ f2.2 ప్రైమరీ కెమెరా వస్తుంది. మనకి కెమెరా సెటప్ సింగిల్ వస్తుంది. ఇంకా బ్యాటరీ కెపాసిటీ చూసినట్టయితే 3110 mAh బ్యాటరీ వస్తుంది. మనకి టైప్ చూసినట్టయితే లిథియం బ్యాటరీ వాడినట్టు తెలుస్తుంది. అండ్ మనకి ఇదే వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. క్విక్ ఛార్జింగ్ మనకి ఇది వచ్చి ఫాస్ట్ మనకి 18 watts 50% 30 minutes ఛార్జ్ ఎక్కుతుంది. మనకి ఇదైతే జియో సిమ్, ఇంకా ఎయిర్టెల్ సిమ్స్ అయితే మనకి ఎక్స్టర్నల్గా వాడుకోవాలనుకుంటే డ్యూల్ సిమ్ లాగా, కానీ మనం ఈ సిమ్ సపోర్ట్ చేసేలాగా యాక్టివేషన్ చేసుకోవాలి. మన ఆధార్ కార్డ్స్, ఇంకా మన పాన్ కార్డ్ ఇచ్చినట్టయితే ఈ సిమ్ అయితే అవైలబుల్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే మనకి ఇదైతే ఓన్లీ మనకి జియో, ఇంకా ఎయిర్టెల్ మాత్రమే అవైలబుల్గా ఉంది. BSNL వాటికి అయితే ఇంకా అవైలబుల్ చేయలేదు. అండ్ మనకి లైట్నింగ్ వల్ల వస్తుంది. మనకి ఇదైతే ఇయర్ ఫోన్ సపోర్ట్ కూడా ఎవరు. ఇంకా మనకి మాన్యువల్ గైడ్స్ ఇచ్చారు. ఇంకా మనకు ఒక యాపిల్ స్టిక్కర్ అయితే ఇచ్చారు మనకి ఇదైతే. అండ్ మనకి
అఫీషియల్ మనకి 14.4 అప్డేట్ కార్డ్ ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా మీరు చూస్తున్నట్టయితే మనకి ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ ఇచ్చారు, ఇంకా మనకి యాపిల్ స్టిక్కర్ ఇచ్చారు, ఇంకా మనకి డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా, ఇంకా మనకి స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. మనకి ఇదైతే బాక్స్ అయితే వైట్ కలర్ బాక్స్ తోటి వస్తుంది మనకి ఇదైతే. అండ్ iPhone 11 మనకి 4K కార్డ్ సపోర్ట్ చేస్తుంది. మనకి DSLR కంటే iPhone 11లో మనకి ఎక్కువ డెప్త్ ఉంటుంది. అంటే iPhone 11లో మనకి ఎక్కువ డెప్త్ కెమెరాస్లో ఉంటాయి ఎక్కువ. అండ్ మనం ఎడిటింగ్ సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకా మనకి Type-C to లైట్నింగ్ పోర్ట్ ఇచ్చారు. ఇదైతే ఓన్లీ లైట్నింగ్ టు Type-C పోర్ట్ వల్ల మనం ఎక్కువ బయట దొరకు. యాపిల్లో తీసుకున్నట్టయితే 1900 ఉంటుంది. అదే పెట్టి వాడాలి ఈ చార్జర్ కేబుల్కి, లేకపోతే వేరేది ఏదైనా పెడితే మనకి హీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి iPhone 11. దానివల్ల నేనైతే సైడ్కి పెట్టి నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను. ఆ వీడియో మీకు తొందరలో పోస్ట్ చేస్తాను. నార్మల్గా ఒక 9-10 రూపీస్లో మనకి నార్మల్ ఒక ఛార్జర్ ఇచ్చారు, అది కొనుక్కున్నాను. దానివల్ల మీకు iPhone 11 నార్మల్గా ఛార్జింగ్ ఎలా పెట్టాలో ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ బాక్స్లో మనకి ఓన్లీ ఛార్జర్ ఇచ్చారు. ఇంకా ఫేస్ ఐడి ఇప్పుడు సెటప్ చేసి చూపిస్తాను. నేను ఆల్రెడీ సెటప్ చేశాను, కానీ ఇప్పుడు మీకోసం మళ్ళీ అగైన్ సెటప్ చేస్తాను. ఫస్ట్ అయితే నా ఫేస్ ఐడిని అయితే రిమూవ్ చేసి మళ్ళీ అగైన్ ఎలా సెటప్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే డిలీట్ ఫేస్ ఐడి కొట్టేసి దాని తర్వాత ఆన్లో ఎనేబుల్ చేసేది. దాని తర్వాత సెటప్ ఫేస్ ఐడి అంటే మన ఫేస్ని అయితే రొటేట్ చేయాల్సి ఉంటుంది, లెఫ్ట్ అండ్ రైట్, ఇంకా అప్ అండ్ డౌన్ కూడా ఫేస్ ఐడి రొటేట్ చేసినట్టుగా అయితే అదే వెరిఫికేషన్ చేసుకుంటుంది. మనకి లైట్ ఆన్ అవుతుంది కదా, అది మనకి ఫేస్ ఐడి డిటెక్షన్ అని చెప్పుకోవచ్చు ఇదైతే. అండ్ వితౌట్ గ్లాసెస్ ఆర్ వితౌట్ స్పెక్స్ కూడా వాడచ్చు ఈ iPhone అయితే. మనం కావాలంటే విత్ గ్లాసెస్ కూడా వాడచ్చు. ఇదైతే విత్ మాస్క్ తోటి కూడా ఎనేబుల్ చేసారు ఇప్పుడు అప్డేట్లో. ఇది అయితే మనకి IPS LCD వస్తుంది. మనకి ఇదైతే 60 గేట్స్ IPS LCD నార్మల్గా తీసుకోకండి, ఇది 4K రిజల్యూషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకి పిక్సెల్ డెన్సిటీ చూసుకున్నట్టయితే 324 ppi వస్తుంది. మనకి ఇదైతే స్క్రీన్ రిజల్యూషన్ చూసుకున్నట్టయితే 1792 పిక్సెల్స్ తోటి వస్తుంది మనకి ఇదైతే. అండ్ మనకి టచ్ స్క్రీన్ చూసినట్టయితే 3D టచ్ స్క్రీన్, ఇంకా మనకి మల్టీ టచ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకున్నట్టయితే 79.17 ఆస్పెక్ట్ రేషియో సపోర్ట్ చేస్తుంది మనకి ఇదైతే. అండ్ మనకి 12 మెగాపిక్సెల్ f1.8 మనకి అప్ టు 5x డిజిటల్ జూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది, ఇంకా అప్ టు 2x ఆప్టికల్ జూమ్, ఇంకా వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ అయితే మీకు ఒక కెమెరా వీడియో శాంపుల్ కూడా చూపిస్తాను. మీకు అయితే కెమెరా స్పెసిఫికేషన్స్ అయితే డీటెయిల్ చూపిస్తాను ఆ వీడియోలో అయితే మీకు అయితే. అండ్ మనకి క్వాడ్ LED ట్రూ టోన్ ఫ్లాష్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి ఇమేజ్ రిజల్యూషన్ చూసుకున్నట్టయితే 4000x3000 పిక్సెల్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.